ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క ప్రశ్న మీది సత్య సమాధానం మాది అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి మిమ్మల్ని చూడడం నాకు సంతోషంగా ఆనందంగా ఉంది. మరి మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియపరుచుకుంటున్నాను. మన మధ్యన సహోదరులు, సువార్థికులు, దైవజనులైనటువంటి థామస్ అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. కనుక అన్నయ్య గారి యొక్క పరిచయాన్ని అన్నయ్య గారి మాటల్లోనే మనం విందాం. అన్నయ్య వందనాలన్నయ్య. బాగున్నారా? బాగున్నాను అన్నయ్య. సంతోషం. నా పేరు కే థామస్ అండి. నేను కొమరవాణిపేట గ్రామంలో రవణస్థల మండలం శ్రీకాకుళం జిల్లా అనే ప్రాంతంలో నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఈ దినము ఈరోజు తమ్ముడు ఈశ్వర్ ఆయన కొన్ని సందేహాలకి అన్నయ్య మీరు సమాధానం చెప్పాలని నన్ను పిలవడం జరిగింది. సో నాకు తెలిసిన సత్యం బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ ప్రకారం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. తమ్ముడు చేస్తున్న ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం అన్నయ్య. మీ యొక్క పరిచయం చాలా గొప్పది, మీ యొక్క పరిచర్య కూడా చాలా గొప్పది. అందును బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్య ఎన్నోటువంటి ప్రశ్నలు ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు, మనం గత వీడియోలో కూడా చాలా ప్రశ్నలకు మనం సమాధానాలు తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో కూడా మనం సమాధానాలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మధ్యన అన్నయ్య గారు ఉన్నారు. అన్నయ్య గారు మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతారు. అయితే అన్నయ్య, మన మధ్యన చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ప్రశ్న మన సహోదరులు ఇంతకు ముందు వీడియోలోని కామెంట్ బాక్స్లో చాలా ప్రశ్నలు అడిగి ఉన్నారండి. అందులో ఒక ప్రశ్న నేను ఈరోజు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అనే ప్రశ్న ఏంటంటే అన్నయ్య, క్రైస్తవులు అనేవారు చనిపోతే వారిని ఎందుకు పెట్టెలో పెడతారు? వాళ్ళని ఎందుకు హైందవ సాంప్రదాయంలో కాల్చివేయరు? అలాగే మరి చూసుకున్నట్టయితే మిగిలిన సాంప్రదాయంలాగా వాళ్ళని ఎందుకు మట్టిలో పెట్టారు? వాళ్ళని ఎందుకు పెట్టెలో మాత్రమే పెట్టి పూడుస్తారు, ఖననం చేస్తారు అని ప్రశ్న అడుగుతున్నారు. దానికి కారణం, దాని యొక్క సమాధానం మీరు బైబిల్లో తీసి తెలియపరచవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. ఒక సంతోషం తమ్ముడు, మంచి ప్రశ్న మీరు వేశారు. చాలా మంచి ప్రశ్న అది. వాస్తవానికి సమాజంలో ఎవరు కూడా వాటి విషయంలో ఆలోచించలేదు. కానీ మన కన్న తండ్రిని దేవుడు మన యొక్క బైబిల్లో వాటి విషయంలో పొందుపరిచిన సమాధానం ఉంది. ముందుగా మీరు ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఎలా ఉంటుందండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఇక్కడ కన్న తండ్రిని దేవుడు తన కుమారుని క్రీస్తు వారి చేత మనకు ఒక ప్రామిస్ వర్డ్స్ చెప్పడం జరుగుతుంది బ్రదర్. ఇక్కడ ఏమిటంటే మనుషుడు మరణించిన వాడు తిరిగి లేస్తాడు. తిరిగి లేచి ఉన్నతమైన మహాలోకం అనబడుతున్న కన్న తండ్రిని దేవుడు ఉన్న ఆ లోకాన్ని తీసుకువెళ్ళడానికి క్రీస్తు వారు 2వ రాకడ జరుగుతుంది. ఆ 2వ రాకడలోని మరలా ఈ దేహాలన్నీ కూడా తిరిగి లేవాలంటే ఈ దేహాలని మట్టిలో పెట్టి భద్రంగా బాక్సుల్లో పెట్టి సాంప్రదాయబద్ధంగా బాక్సులు పెట్టేసి ఒక దగ్గర మన మానవ మర్యాద ప్రకారంగా ఆ బాక్సులు పెట్టడము జరుగుతుంది క్రైస్తవులు అందరము. ఈ బాక్సులో ఎందుకు పెడుతున్నామంటే ఒక రోజున మరలా తిరిగి లేపబడుతుంది కనుక, మన దేహం తిరిగి లేపబడాలి కనుకనే దేవుడిచ్చిన మాట ప్రకారంగా ప్రతి క్రైస్తవుడికి కూడా మరణించిన ఆ దేహాన్ని భద్రపరుస్తూ బాక్సులో పెట్టి దాన్ని సమాధి చేస్తూ ఉంటాం. ఇది దేవుడిచ్చిన సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మరి ప్రియులారా, మీకు ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అర్థమైందని నేను అనుకుంటాను. ఎందుకు క్రైస్తవుని బాక్స్లో పెట్టి భద్రపరుస్తారంటే క్రైస్తవంలో ఉన్నటువంటి నిరీక్షణ అటువంటిది. యేసుక్రీస్తు వారు మళ్ళీ 2వసారి ఈ భూమిపైకి వస్తారని, వచ్చి ఆయన సమాధి చేయబడినటువంటి ప్రతి ఒక్క శరీరాన్ని ఆయన మళ్ళీ తిరిగి లేపుతాడని, లేపిన ప్రతి ఒక్క శరీరము ఆ యేసుక్రీస్తు యొక్క సింహాసనం ఎదుట నిలవాలని క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు బలముగా నమ్ముతారు. కనుకనే ఆ యొక్క శరీరాన్ని మట్టిలోని ఆ యొక్క పెట్టెలో భద్రంగా దాచిపెడతారండి. అదండి దాని యొక్క సమాధానం. మరి అన్నయ్య గారు వాక్యానుసారంగా అర్థమయ్యే విధంగా మనకి తెలియపరిచారు. అందును బట్టి అన్నయ్య చాలా సంతోషం. మీకు వందనాలు.